ప్రజమ్మ అందరికీ నమస్కారం. ముందు అభిమాన సంఘం గురించి మాట్లాడాలి. ఈ అభిమాన సంఘాలు పుట్టిందే మా ఊరు గుడివాడలో. అభిమానాల పేరుతో పిచ్చి పనులు మొదలుపెట్టింది అక్కడ. ఎందుకంటే అభిమానం ముదిరితే పిచ్చి అవుతుంది. కానీ అప్పటి నుంచి నేను వివిధ కథానాయకుల యొక్క అభిమాన సంఘాల్లో చూస్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి వారిలో శోభన్ బాబు గారి అభిమానులు అగ్రశ్రేణిలో ఉంటారు. ఇది ఇచ్చగానికో మొహమాటానికో మీరు పిలిచారని చెప్పని వచ్చి చెప్పే మాట కాదు. శోభన్ బాబు సేవా సమితి అని పెట్టారు. సేవ చేయడానికి మేము ఈ సమితి పెట్టుకున్నామని చెప్పారు. నేను ఈరోజు ఇక్కడ రావడానికి సురేష్ ప్రొడక్షన్స్, శోభన్ బాబు గారు ఒక ఎత్తు అయితే, రాశి మూవీస్ నరసింహారావు గారు, ఆ నరసింహారావు గారు నాకు 30 సంవత్సరాల క్రితం పరిచయం చేసిన వారు మన మోహన్ బాబు గారు, అన్నయ్య దాసనారాయణరావు గారు. అదేవిధంగా జ్యేష్ఠ రమేష్ బాబు గారు శాసనసభ్యులు, వారిని నాకు పరిచయం చేసిన వారు ఎన్టీ రామారావు గారు. వారిద్దరి యొక్క కోరిక మేరకు తప్పనిసరిగా వచ్చాను. అయితే శోభన్ బాబు గారి వ్యక్తిత్వానికి సంబంధించి శోభన్ బాబు గారితో నాకు ప్రత్యక్ష పరోక్ష పరిచయాలు ఉన్నాయి. శోభన్ బాబు గారి వియ్యంకుడు మా ఈడుపుగల్లు నందమూరి వెంకట కృష్ణారావు గారు, ప్రొఫెసర్ గారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసేవారు. మేము అక్కడ పనిచేస్తున్నప్పుడు శోభన్ బాబు గారు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా వారి ఇంటికి వస్తూ ఉండేవారు, అక్కడ కలుస్తూ ఉండేవాడిని. అదేవిధంగా శోభన్ బాబు గారిని ఏరా అని పిలుచుకునేటువంటి కాట్రగడ్డ మురారి గారు నాకు సుదీర్ఘమైనటువంటి పరిచయం. కాట్రగడ్డ మురారి గారు నవ్విపోదురుగాక నాకేటి అనేటువంటి ఆయన ఆత్మకథ రాస్తే అందులో దగ్గర ఒక 70-80 పేజీలు శోభన్ బాబు గారి గురించి రాస్తూ, మురారి గారు చలనచిత్ర సీమలో నిలబడటానికి కారణం శోభన్ బాబు గారు అని చెప్పి ఆయన పుస్తకంలో రాసుకున్నారు. మురారి గారు నవయుగ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. కానీ మురారి గారు తీసిన మొట్టమొదటి సినిమా లక్ష్మీ ఫిల్మ్స్ వారు పంపిణీ చేశారు. ఆ సందర్భంలో మురారి చిత్రానికి ఏమైనా కావాలంటే గ్యారంటీగా నేను సంతకం పెడతానని విజయవాడ హోటల్లో కూర్చొని చెప్పినటువంటి శోభన్ బాబు గారు మురారి గారు నిలబెట్టారని చెప్పని మురారి గారు చెప్తూ ఉండేవారు. ఆ విధంగా శోభన్ బాబు గారి వ్యక్తిత్వాన్ని చూసి ఇక ఈ సోగ్గాడు సినిమా గురించి, ఈ సోగ్గాడు సినిమా అనేటువంటిది మొట్టమొదట నేను మామూలు ప్రేక్షకుడిగా చూశాను. తరువాత ఆ సినిమా వెంటనే జయసుధ గారి కోసం, జయచిత్ర గారి కోసం చూశాను. అప్పుడు జయత్రయం ఏళ్తా ఉన్నారు సినిమా రంగాన్ని. జయప్రద గారు, జయసుధ గారు, జయచిత్ర గారు. అయితే ఈ సినిమా బాపయ్య గారి దర్శకత్వం, సురేష్ ప్రొడక్షన్ నిర్మాణం, మోదుకూరి జాన్సన్ గారి మాటలు, ఆత్రేయ గారి పాటలు, ఒక అద్భుతమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి విందులాగా ఆ సినిమా గోచరిస్తుంది. నేను మీ శోభన్ బాబు గారి అభిమానులకు చిన్న పరీక్ష పెడతాను. ఈ సినిమాలో నటించినటువంటి వారిలో తర్వాత 3 లోక్సభ సభ్యులయ్యారు, 1 ఎమ్మెల్యే అయ్యారు. అమ్మ జయసుధ గారు ఈ సినిమాలో నటించిన వారు ఆ సినిమా తర్వాత 3 లోక్సభ సభ్యులయ్యారు, 1 ఎమ్మెల్యే అయ్యారు. ఆ లోక్సభ సభ్యులు ఎవరంటే కైకాల సత్యనారాయణ గారు, రామానాయుడు గారు, ఒక షాట్లో ఒక సీన్లో పనిచేస్తారు ఆయన. అదేవిధంగా సుబ్బరామరెడ్డి గారు, ఆయన కూడా ఈ సినిమాలో ఒక షాట్లో ఆయన కూడా పనిచేస్తారు. సరే, మన జయసుధ గారు ఎమ్మెల్యే అయ్యారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు అని ఉంటుంది. అయితే 2 చోట్ల ఆవకాయ అనేటువంటి మాట, ఆవకాయ అనేటువంటి వారిది తెలుగు వారికి ఎంత ఇష్టమైందో మీ అందరికీ తెలుసు. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడు ఇంకెవడయ్య తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలె సైపనివాడు, ఎవడు ఇంకెవడయ్య తెలుగువాడు. శోభన్ బాబు గారు ఆ సోగ్గాడు సినిమాలో అంజలీదేవి గారు భోజనం పట్టుకొస్తారు. పెరుగన్నము ఉల్లిపాయ తెచ్చావా అని ఆవకాయ తెచ్చావా అంటారు. మళ్ళీ తరువాత
గుమ్మడి గారిది మరి బ్యాక్గ్రౌండ్ సీన్ చూపించినప్పుడు మళ్ళీ గుమ్మడి గారికి అన్నం పట్టుకొస్తారు అంజలీదేవి గారు, మళ్ళీ అక్కడ కూడా ఆవకాయ తెచ్చావా అని అడుగుతాడు. అంటే ఆ పాట యొక్క ఈ సూచన ఇక మోదుకూరి జాన్సన్ గారి సంభాషణలో ఒక అద్భుతంగా సాని. అందులో అల్లు రామలింగ గారికి ఒక మేనరిజం పెట్టారు. ఆ సంగతి నాకు వదిలేయండి, మిగతా మీరు చూసుకోండి. అల్లు రామలింగ గారికి శోభన్ బాబు గారు ఒక అద్భుతంగా ఫైట్స్లో కానీ ఆయన ఎంట్రన్సే మన ఎడ్లబండి తోలుకుంటూ వస్తారు, ఎంట్రన్సే. అంటే గ్రామీణ జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఆ సినిమా కోలవెన్నులో రాఘవేంద్రరావు గారు బాబాయ్ గారు ఊళ్ళో తీశారు, కొంత ఈడుపుగల్లో కూడా తీశారు కృష్ణలో. అంటే గ్రామీణ వాతావరణాన్ని చూపించాలనేటువంటి విషయమే కాకుండా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. రైతే రాజు అనే సందేశాన్ని శోభన్ బాబు గారు ఆయన యొక్క వ్యక్తం చేసినటువంటి దీంతో అద్భుతంగా చూపించారు. అంజలీదేవి గారు ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, శోభన్ బాబు గారు కొడవలు తీసుకుంటాడు, రైతు కొడవలి పంట కోయటానికే కానీ పీకలు తరగటానికి కాదంటారు. అంటే రైతు ఎంత బాగా ఉండాలనేది కూడా చూపించారు. ఇందులో ఒక ఫోబియాని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనేటువంటి దాన్ని కూడా ఒక సైంటిఫిక్గా చూపించారు. అదేవిధంగా పద్మనాభం గారు, రమాప్రభ గారు, రాజబాబు గారి యొక్క ఒక సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి సన్నివేశాలు. పాటలు మాటలన్నీ కూడా అద్భుతంగా, ఆత్రేయ గారి పాటలు సన్నివేశానికి తగిన పాటలు. ఇప్పుడు పాట ముందు తీసేసిన తర్వాత సన్నివేశాలు పెడుతున్నారు. ఆ సినిమాలో ఖచ్చితంగా సన్నివేశానికి తగినటువంటి పాట. అవ్వా బొవ్వా కావాలంటే ఎలాగయ్యా అని, అవ్వా బొవ్వా కావాలంటే ఎలాగయ్యా అని చెప్పని, అవ్వ అయ్యే వరకు ఆగాలంటే అవ్వాయి పోతావు అమ్మాయి అంటాడు ఈయన శోభన్ బాబు గారు. అవ్వా బొవ్వా కావాలంటే అప్పుడు ఆగితే అవ్వాయి పోతావు నువ్వు అంటాడు. పట్టణానికి నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు కదా, మళ్ళీ తిరిగి వస్తావంటే ఇంకా మెరుగులతో తిరిగి వస్తానంటారు. అన్నీ మూటగట్టుకు వస్తావంటే నువ్వు జాగ్రత్తగా చూసి నువ్వు మడిగట్టుకుంటావు అని. అంటే ఒక అర్థవంతమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు. శోభన్ బాబు గారు ఆ తాళి కట్టేటప్పుడు ఉన్నటువంటి ఆ సన్నివేశం, ఆయన జరిగేటి అంతఃసంఘర్షణ, తల్లి లేకుండానే ఇక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనేటువంటి ఒక అంతఃసంఘర్షణ, అదేవిధంగా ఫైట్లు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఒక అద్భుతంగా ఆ చిత్రాన్ని రూపొందించారు. శోభన్ బాబు గారికి ఒక్కసారి ఆయన పైలాకాలో ఉన్న ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరికీ దక్కుతాయని ఇక్కడ మీకు అభిమానుల సంగతి మీకు తెలియని విషయం అమ్మ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వంగా ఆస్తులు ఇస్తారు. ఈ శోభన్ బాబు గారి సేవా సమితి అభిమానులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మనవాళ్ళనే కొడుకులు కూడా ఈ పిచ్చంట కట్టేశారు, అభిమానం పిచ్చి. వాళ్ళు శోభన్ బాబు గారు చూడలేదు కానీ మంచి పనులు చేయడానికి. ఇటువంటి ఇందరు అమ్మల దగ్గర, ఇంతమంది మిత్రులు, ఇంతమంది అభిమాన సంఘం సోదరుల దగ్గర ఉండి ఈ 4 మాటలు చెప్పే అవకాశం కలిగినందుకు మీ అందరికీ హృదయపూర్వక హృదయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారావు గారు దయచేసి వచ్చి చిన్న జ్ఞాపికని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తొందరగా రావాలమ్మా. పంచకట్టుకున్న అసలైన తెలుగు హీరోగా శోభన్ బాబు గారి గురించి ఎంతో అందంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ